ఈ ఫోటోను ఒకసారి క్లియర్‌గా చూడండి. ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి, ఇక్కడ కనిపిస్తుంది అల్లు అర్జున్ పిల్లలు. సో, మరి మనం చాలా రోజుల నుంచి చూస్తే మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి ఇద్దరికీ గొడవలున్నాయి. వాళ్ళు ఒకరి ఫ్యామిలీతోని ఇంకొకరు మాట్లాడుకోవడం లేదు. ఒకరి ఫ్యామిలీని ఇంకెవరు కలవడం లేదు. వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా సంబంధాలైతే అంతంత మాత్రంగానే ఉన్నాయనే విధంగా కూడా ఇప్పటికి చాలామంది అనుకుంటున్నారు, అనుకుంటూనే ఉన్నారు. సో, ఇదంతా పక్కన పెడితే మనం ఇక్కడ నిన్న స్వాతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మన అమరవీరులందరినీ కూడా దేశం కోసం ఎవరైతే ప్రాణత్యాగం చేశారో ప్రతి ఒక్కరిని కూడా గుర్తు చేసుకుంటూ అందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చెప్తూ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేశాడు. సో అదేవిధంగా అందరినీ గుర్తు చేసుకుంటూ మన హైదరాబాద్లోని మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో కూడా ప్రతి సంవత్సరం ఆయన జెండా ఆవిష్కరించి అక్కడ వేడుకలు అయితే నిర్వహిస్తూ ఉంటారు. సో అదే క్రమంలో నిన్న అక్కడ అదేవిధంగా నిన్న కూడా ఆయన అక్కడ జెండా ఆవిష్కరణ చేసి వేడుకలు నిర్వహించడం జరిగింది. సో మరి ఆ కార్యక్రమానికి ఎవ్రీ ఇయర్ అల్లు అరవింద్ అయితే ఖచ్చితంగా హాజరవుతారు. సో అదేవిధంగా నిన్న కూడా అల్లు అరవింద్ అక్కడికి వచ్చి ఆ వేడుకల్లో పాల్గొనడం కూడా జరిగింది. సో మరి అదే వేడుకల్లో తనతో పాటు అల్లు అర్జున్ పిల్లల్ని కూడా తీసుకురావడం జరిగింది. సో మరి ఇక్కడ చూసుకుంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే అల్లు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ ఇద్దరు మాట్లాడుకోవడం లేదు అనే విధంగా ఇప్పటికీ అనుకున్నప్పటికీ ఇక్కడ సడన్గా వాళ్ళైతే ఇటు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ అండ్ అల్లు అర్జున్ పిల్లలు కానీ సడన్గా కనిపించడం వల్ల అందరూ కూడా చాలా షాక్గా గురయ్యారు. ఇదేంటబ్బా, అసలు మేము చూస్తుంది నిజమేనా, అసలు వీళ్ళిద్దరు గొడవలు ఉన్నాయని చాలామంది ఇప్పటికి కూడా అది హాట్ టాపిక్గా ఫైర్గా చాలా ఇప్పటికి ఉంటూనే ఉంటారు. మరి ఇక్కడ సడన్గా చూస్తే మెగాస్టార్ చిరంజీవితో పాటు అల్లు అర్జున్ పిల్లలు ఉన్నారు, అల్లు అరవింద్ ఉన్నాడు. మరి ఇదేంటి, అసలు ఇదంతా మనం నిజమే అనుకుంటున్నామా, అసలు వాళ్ళిద్దరు ఫ్యామిలీల మధ్య గొడవలు ఉన్నాయా, లేకపోతే మనమే అనుకుంటున్నామా అనే విధంగా కూడా చాలామంది అనుకుంటున్నారు. అంటే ఇది చూసిన తర్వాత ఎట్లా అంటే చాలామంది కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఎట్లా అంటే ఇప్పుడు మనకు చాలా మటుకు సోషల్ మీడియాలో పామంటే పడిగే విధంగా చిన్న విషయాన్ని కూడా భూతద్దం లాగా పెద్దగా చూపిస్తూ ఉంటారు. సో అలాంటి విషయాల్ని ఇటు మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి సంబంధించి చిన్న చిన్న వాటిని కూడా పెద్దగా చూపించి వీళ్ళే అనుకోవడం తప్ప వాళ్ళు మాత్రం బాగానే ఉన్నారు అనే విధంగా అయితే అందరూ ఒక నిర్ణయానికి అయితే రావడం జరిగింది ఈ ఫొటోస్ చూసిన తర్వాత. సో మరి నిన్న చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో జెండా ఆవిష్కరణ సంబరాల వేడుకలకైతే అల్లు అరవింద్ హాజరయ్యి అల్లు అర్జున్ పిల్లలు కూడా మెగాస్టార్ చిరంజీవితోని అక్కడ కలిసి ఉండడం ఇవన్నీ చూసిన తర్వాత అందరూ కూడా నిజంగా అంటే చాలా షాక్ గురయ్యారని చెప్పుకోవచ్చు. సో మరి ఓవరాల్గా మనం ఇక్కడ చూసుకున్నా కూడా మనం ఒక విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. ఎంత వాళ్ళ ఫ్యామిలీల మధ్య మనం చాలామంది అంటే వాళ్ళ ఫ్యామిలీలు ఏం జరుగుతుంది లోపల వాళ్ళు మాట్లాడుకుంటున్నారా లేదా, అసలు మనం డైలీ వాళ్ళని చూడడం కాబట్టి మన అందరికీ కూడా తెలిసే అవకాశం అస్సలు లేదు. కాకపోతే బయటికి కనిపించే విధంగా మాత్రం వాళ్ళు ఒకరితోనొకరు మాట్లాడుకోవడం లేదు. మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ ఫంక్షన్స్లో కూడా అల్లు ఫ్యామిలీ రావడం లేదు, అసలు పట్టించుకోవడం లేదు అనే విధంగా కూడా మనం అనుకున్నప్పటికీ వాళ్ళు మాత్రం వాళ్ళకి బాగానే ఉంటారు, కలిసే ఉంటారు. ఎంత అనుకున్నా కూడా రక్త సంబంధం కాబట్టి ఎప్పటికి కూడా విడిపోతే ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా కలుస్తారు అనే విధంగా అయితే మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి.